దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యెషయా గ్రంథం 33 అధ్యాయము 14 వచనం. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును అనే మూల వాక్యముతోటి సియోను శిఖర అనుభవం అనే శీర్షికలో కొన్ని మాటలు నేర్చుకోవడానికి మనకి దేవుడు సహాయం చేశాడండి. ఈ రోజున మరి యొక్క శీర్షికన దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములు. యోసేపు అమ్మా నాన్నల ప్రేమకు దూరమయ్యాడు. అల్లారు ముద్దుగా పెరిగిన యోసేపునకు బంధుత్వం దూరమైనది. అన్నదమ్ములు దూరమయ్యారు. మొత్తానికి ఊరే దూరమైంది. ఆ తర్వాత ఫరో ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటికి ఏలికిగాను నియమింపబడెను. దహించు అగ్నితో సహవాసం చేస్తే ఇంతటి స్థాయి పెరుగుతుంది ఎవరికన్నా సరే, యోసేపులాగా. ఈ లోక బంధాలు తగ్గుతాయి. దేవునితో బంధుత్వం పెంచుకున్నాడు. సియోనులో ఉన్నను పాపులు అని ఎందుకు అనవలసి వస్తుందంటే, నిత్యము కాల్చుచున్న అనుభవం లేకపోవడమే. ఇంట్లో ఎప్పుడూ ఏవో పనులు ఉంటూనే ఉంటాయిగా. పనులు ఒత్తిడి వలన ప్రార్థనలు, వాక్య పఠనము వాయిదా వేస్తూ ఉంటాము. తర్వాత పనుల వలన అలసట, నీరసము కాదనలేని సత్యం. దీనివలన ఆధ్యాత్మిక స్థాయి సన్నగిలుతుంది. అంతరాత్మ మనని అంతరంగాన్ని ప్రశ్న వేస్తుంది. నిత్యము సహవాసం చేయకపోతే పాపం చేసినట్లే అని. సియోనులో భక్తి తగ్గిన కారణమున దోషులుగా ఉన్నట్లు లెక్క అని చెప్తుంది. కాస్త భక్తి చేసి సమర్పణలో ఉండి ప్రతిష్టతలో ఉండి ఇంకా పాపులమని ముద్ర వేయించుకోవడం ఎందుకు? కలిసి రండి, ఆయనతో సహవాసం చేద్దామని పిలుపునిస్తుంది వాక్యం. ఈ లోకమునకు దూరమైన పరలోకములో అద్భుతములు, ఆనందమైన జీవితం ఉంటుందని మనకి తెలుసును. ఈ సహవాసంలో ఆధ్యాత్మికంగా ఆనందించిన మోషే అంటాడు, ఆయన కదిలితే మేఘం కదులుతుంది. ఆయన అలాగున పైన ఆకాశం చూస్తే ఆకాశం తెరవబడుతుంది. ఈలాగు ఇటుప్రక్క చూస్తే ఎర్ర సముద్రము తెరవబడి 2 పాయలుగా చీల్చబడుతుంది. అటు చూస్తే బండ నుండి నీరు వచ్చి ప్రజలు దాహం తీరుతుంది. ఏమి అద్భుతములు, ఏమి ఆశ్చర్యములు, ఏమి దైవజనుడు. మొత్తము అన్నీ దేవుని మాటకు దేవుని మాటకు లోబడి ప్రకృతి కూడా అన్ని పనులు చేస్తున్నాయి. ఇశ్రాయేలు మాత్రము పనులు చేయటం లేదు, మాట వినడం లేదు. అనగా నింగి, నేల, నీరు అన్నీ చీల్చబడినప్పటికీ సేవలో స్వజనుల హృదయములు మాత్రము తెరవబడడం లేదు. కఠిన పాషాణము అనగా సహాయ నిరాకరణ, వ్యతిరేకత, నిస్సత్తువ ఇలాంటి వారి మధ్యలోనే రోజు అద్భుతములతో కూడిన మోషే జీవితము. నేనే దైవజనుడునైతే అగ్ని వస్తుంది, కానీ ఏలియాకి తినడానికి మాత్రం రొట్టె రావటం లేదు. సారెపతు విధవరాలు మాత్రమే తేవాలి. ఇదేమిటి దేవుడా? పాపము, ఆమె విధవరాలు, పేదరాలు అన్నాడు ఆకాశం వైపు చూసి. ప్రతిరోజు ఆకాశం తెరబడి ఒక రొట్టె రావలను, అట్లయినా నీకు మహిమకరమైన సేవ చేదును అన్నాడా ఏలియా గారు? ఆ విధంగా అడగలేదుగా. వర్షం గురించి, ప్రజల రక్షణ కోసము, ప్రజల మారుమనసు కోసమే ప్రార్థన చేశాడు. ఉదాహరణకు పెద్ద కుమారుడు బాధ ఏమనగా, నా స్నేహితులతో సంతోషంగా తిన్నట్టు నువ్వు ఒక మేకపిల్లనైనను కోయలేదని తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న కుమారుడు తన స్నేహితులతో ఆస్తి మొత్తం పాడు చేశాడు. అసలు పెద్ద కుమారుడికి ఆస్తి పంచితే అలాగే పాడు చేసేవాడు. బయటకు వెళ్లకుండా పాపం చేయడం లేదు, కానీ సరదాగా డబ్బులు మాత్రం చేతికిస్తే ఇతను కూడా ఈ విధంగానే ఉండేవాడు. సంతోషాలు కోల్పోయాడని ఇలాంటి వారికి పరలోకములో ఎటువంటి ఉంటుందో మనందరికీ తెలిసింది. అందుకే క్రీస్తు లవోదికయ సంఘమును చల్లగానైనను వెచ్చగానైనను ఉండు అన్నాడు. చల్లగా ఉండడం అంటే లోకంలో ఉన్నట్లు, వెచ్చగా ఉండడం అంటే దేవుని సహవాసంలో ఉన్నట్లు. దేవుడు మాత్రం అన్నాడు, నీవు లోకంలో ఉన్నావు అన్నాడు. అనగా సియోనులో ఉన్నావు, దహించు అగ్నితో ఉండవు అన్నాడు. మోషే 40 సంవత్సరంలో దహించు అగ్ని అనే దేవునితోనే ఉన్నాడు. మోషే బాధలు పడ్డాడు. అందుకే కీర్తన గ్రంథం 90 అధ్యాయము 9వ వచనంలో, నీ ఉగ్రత భరించుచూనే దినములన్నీ గడిపితిని అన్నాడు. మోషే ప్రజలకు దేవునికి మధ్య ఎన్నోసార్లు అడ్డుపడి వారిని ప్రజలను రక్షించినట్లుగా మనకి తెలుసును. దేవుడైన యెహోవా ఎప్పుడు కొండ మీదకి రమ్మంటాడో తెలియదు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఏమి చెబుతాడో తెలియదు. ఉదాహరణకు మోషే రేపు కొండ మీదకి రా అంటాడు. చూసే వాళ్ళకి అబ్బా ఎంత అదృష్టవంతుడు, దేవుడు కొండపైకి పిలిచి ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. మోషేకి నీవు వచ్చేటప్పుడు నీళ్లు కానీ ఇంకేమైనా తెచ్చుకో అని మాత్రం చెప్పడం లేదు. ఎన్ని రోజులు ఉంటావో చెప్పడు. దహించు అగ్నిగా దిగి వచ్చి భగభగా మండుతూ మాట్లాడుతూ ఉంటే కొండ క్రింద పర్వతం మీద పొగ కనపడుతూ ఉండేదట.
నీకు పొగ మాత్రమే కనబడుతుంది. కానీ అక్కడ ఉన్న మోషేకి అగ్నిలో ఉండి దేవుడు వస్తే ఇంకెంత వేడిమి ఉంటుంది. మనము ఒక్కసారి ఆలోచిస్తే యెహోవా దిగి వచ్చెను, పర్వతం కంపించెను, పొగ కనపడెను. ఆ కంపించిన పర్వతము మీద మోషే ఒంటరిగా ఉన్నాడు. మరి ఎలాగున్నాడు? నిప్పులే భగభగ మండే దేవుడు వస్తే పగళ్ళు 40, 80 పగళ్ళు, 80 రాత్రులు సామాన్యంగా ఉంటుందా? ఆ యొక్క భగభగ మండి యేసుక్రీస్తు ఎదురుగా నిలబడి ఆ యొక్క చెప్పిన ప్రతీది కూడా నేర్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు కదా! ఇశ్రాయేలు ప్రజలకు మన్నా వస్తుంది, బండ నుండి నీరు వస్తుంది, మేఘం వస్తుంది, అడవులో తడపడకుండా రాత్రులు వెలుగునిచ్చే అగ్నిస్తంభములు వస్తున్నాయి. కానీ మోషేకి కంపించిపోయే వేడిమిలో ఆ అగ్నిలో నుండి స్వరము వినిపిస్తుంది. అభిషేకము దాన్ని తట్టుకొని బాధపడి స్వయంగా చేతుల మీద పలకలు పట్టుకొని దిగి రావాలి. ఇదంతా సామాన్యమైన సేవ, ఎంతో కష్టమైన సేవ కదా! మోషే నిత్యము ప్రార్థనలు చేస్తూ దేవుని బ్రతిమలాడుతూ ఉంటే, నిత్యము మహిమ ఉంటే, ప్రజలు మాత్రము నిత్యము బండనీరు త్రాగేస్తున్నారు, నిత్యము మన్నా తినేస్తున్నారు. మోషేకు మాత్రము ఉపవాసాలు తప్పడం లేదు. దహించు అగ్నిలో కాల్చబడితే మనలో ఉన్న అవసరం లేనివి కాలిపోతుంటాయి. కొన్ని క్రిములు చంపడానికి వేడి కావాలి. మన ఆత్మను పాడు చేసే క్రిములున్నాయి. అందుకు వాటికి వేడి తగలాలి. మరి ఆ వేడి ఇవ్వవలసిన వాడు దేవుడైన యెహోవాయే కదా! ఆయన బలవంతంగా కాల్చుచున్నాడు. ఆయనను దరిచేరితే మనలో మస్టు కాలిపోతుంది. కోరుకొని హత్తుకోవడం లేదు కాబట్టి సీయోను వాసులు పాపులు అన్నాడు. అగ్నితో ఉంటే కొలిమిపో కాలిపోవలసినవి కాలిపోతాయి. నిలబడవలసినవి నిలబడుతూ ఉంటాయి. మేలిమి బంగారంలాగా. కొంచెం అగ్నిని తట్టుకోగలగాలి, సహించాలి, ఓర్చుకోగలగాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇటువంటిని తప్పకుండా మనము ఓర్చుకోగలగాలి. శుద్ధులగుటకు, పరిశుద్ధతలో సంపూర్ణులగుటకు నిత్యము దహించు అగ్నితో సహవాసం చేయాలి. శుద్ధీకరించబడిన శరీరమునకు క్రీస్తు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనము కూడా పరిశుద్ధతలో సంపూర్ణులగుటకు నిత్యము దహించు అగ్నితో సహవాసం చేయుటకు దేవుని ఆత్మాభిషేకము మనందరికీ కూడా దయచేయడానికి దేవుడు మరి 33 అధ్యాయము 5వ వచనంలో మనకు చెప్తున్నాడు. యెహోవా మహాఘనత నింది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము సీయోను వాసులకు ఐశ్వర్యము అని దేవుడు ఎంతో చక్కగా ఆశీర్వాదం ఇచ్చున్నాడు కదా! అటువంటి సీయోను వాసులుకి ఏ విధంగా ఆశీర్వదించున్నాడు, మనల్ని కూడా దేవుడు అటు రీతిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.